ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇస్రో గగన్యాన్ తొలి మానవరహిత పరీక్షా ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది హ్యూమన్ రేటెడ్ LVM-3 ద్వారా నిర్వహించబడుతుంది. భారతీయ వ్యోమగాములను కక్షలోకి పంపే ముందు ఇదే చివరి కీలక దశ. ఫ్యాక్ట్ నెంబర్ 2. క్రూ ఎస్కేప్ సిస్టమ్ను ఇన్ఫ్లైట్ అబార్ట్ పరీక్షలో విజయవంతంగా పరీక్షించారు. ఇది భద్రతపరంగా అత్యంత కీలకమైన మైలురాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. గగనయాన్ కోసం ఎంపికైన భారతీయ వ్యోమగాములు రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. ప్రస్తుతం వారు భారత్లో మిషన్కు సంబంధించిన తుది శిక్షణ పూర్తి చేస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 4. LVM-3 ప్రస్తుతం ఇస్రోలో అత్యంత భారీ వర్గ రాకెట్. మానవ అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేసిన ఏకైక రాకెట్ ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆదిత్య L1 సూర్య భూమి L1 స్థితిలో భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి సౌర తుఫాన్లు మరియు స్పేస్ వాతావరణాన్ని పరిశీలిస్తోంది. ఫ్యాక్ట్ నంబర్ 6. చంద్రయాన్-3 ద్వారా భారత్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా నిలిచింది. ఫ్యాక్ట్ నంబర్ 7. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని మట్టిలో గంధకం, సల్ఫర్ ఉనికిని నిర్ధారించింది. ఫ్యాక్ట్ నంబర్ 8. చంద్రయాన్-4 చంద్రుని నమూనాలను భూమికి తీసుకురావడానికి రూపుదిద్దుకుంటోంది. ఇది సాంకేతికంగా పెద్ద ముందడుగు. ఫ్యాక్ట్ నంబర్ 9. మంగళ్యాన్ ద్వారా భారత్ తొలి ప్రయత్నంలోనే మంగళగ్రహ కక్షలోకి చేరిన దేశంగా చరిత్ర సృష్టించింది. ఫ్యాక్ట్ నంబర్ 10. మంగళ్యాన్-2లో మరింత ఆధునిక ఆర్బిటర్ మరియు ల్యాండర్ ఉండే అవకాశముంది. ఫ్యాక్ట్ నంబర్ 11. SSLV చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయోగించడానికి రూపొందించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. భారత్ 2020లో INSpace ద్వారా ప్రైవేట్ కంపెనీలకు అంతరిక్ష రంగాన్ని తెరిచింది. ఇది నియంత్రణ మరియు ప్రోత్సాహక సంస్థగా పనిచేస్తోంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్య ప్రయోగాలు మరియు ఉపగ్రహ సేవలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఫ్యాక్ట్ నంబర్ 14. PSLV 30కి పైగా దేశాల ఉపగ్రహాలను ప్రయోగించింది. ఫ్యాక్ట్ నంబర్ 15. భారత్ 2030ల నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం అంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణంపై పనిచేస్తోంది. ఫ్యాక్ట్ నంబర్ 16. GSLV MK మార్క్ 3 స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. దీన్ని అభివృద్ధి చేయటం పెద్ద సాంకేతిక సవాళ్లు. ఫ్యాక్ట్ నంబర్ 17. భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ పరిధిని విస్తరించి భారత మహాసముద్ర ప్రాంతంలో మెరుగైన ఖచ్చితత్వాన్ని అందిస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 18. రీయూజబుల్ లాంచ్ వాహనాలపై ఇస్రో పరీక్షలు నిర్వహిస్తోంది. దీని లక్ష్యం ప్రయోగ ఖర్చులను తగ్గించడం. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఇస్రో ప్రపంచంలో అతిపెద్ద పౌర రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ సమూహాల్లో ఒకదాన్ని నిర్వహిస్తోంది. ఫ్యాక్ట్ నంబర్ 20. ఇస్రో బడ్జెట్ నాసాతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ తక్కువ ఖర్చుతో అంతర్గ్రహ మిషన్లను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.